ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 32వ అధ్యాయము. తిరుమల కలియుగ వైకుంఠమని భక్తులు నమ్ముతుంటారు. కలియుగంలో భక్తులను తరింపజేయటానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తర పురాణంలోని శ్రీ వెంకటాచల మహత్యం కథనము. శ్రీ మహావిష్ణువు తిరుమలలో మొదటిసారి వెలిసింది మొదలు ఇప్పటి వరకు మొత్తం 3 సార్లు ఆలయ నిర్మాణం జరిగింది. విశ్వకర్మ, తొండమాన్ చక్రవర్తి ఇద్దరూ కట్టించిన 2 ఆలయాలు ఇప్పటికీ సప్తగిరుల్లో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నాయి. 3వసారి భరద్వాజ మహర్షి కట్టించిన ఆలయమే నేటి తిరుమల క్షేత్రంగా బాసిల్లుతుంది. అప్పట్నుంచి తిరుమలేశుడు దేవదేవుడిగా పూజలందుకుంటున్నాడు. ద్వాపరయుగం చివర్లో కలియుగం ఆరంభాన స్వామివారికి తొండమాన్ చక్రవర్తి ఒక ఆలయం కట్టించారు. 2 గోపురాలు 3 ప్రాకారాలతో వెంకటేశ్వర స్వామికి ఆలయం నిర్మించినట్లు అష్టాదశ పురాణాల్లో ఉంది. అయితే తొండమాన్ చక్రవర్తి కట్టించిన గుడి కూడా కొన్ని నైసర్గిక వైపరీత్యాల వల్ల కాలగర్భంలో కలిసిపోయింది. దాంతో స్వామివారి దివ్యమంగళ అర్చావతార స్వరూపం కూడా భూగతమైపోయింది. 2వ ఆలయం కూడా శిథిలం కావటంతో చాలా కాలం తర్వాత మళ్ళీ శ్రీనివాసుడి కోసము ఆలయ నిర్మాణం జరిగింది. 1900 సంవత్సరాల క్రితము భరద్వాజ మహర్షి ఆధ్వర్యంలో దేవాలయాన్ని నిర్మించారు. తిరుపతి పట్టణానికి సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ఆలయ అర్చకులు శ్రీ గోపీనాథ దీక్షితులు. మరో గ్రామానికి చెందిన వారికి స్వామి ఒకేసారి కలలో కనిపించారు. తన అర్చావతార స్వరూపము స్వామివారి పుష్కరిణికి దక్షిణం దిశగా ఒక చింత చెట్టు కింద భూగతమై ఉన్నట్లు చెప్పారు. స్వామివారి ఆదేశానుసారము ఇద్దరూ కలిసి దివ్యమంగళ స్వరూపం కోసం వెతుకుతూ వెళ్ళి ఒకచోట కలుసుకుంటారు. ఇద్దరూ కలిసి చెట్టు కింద స్వామివారి రూపాన్ని కనుగొంటారు. తరువాత కపిలగోవు పాలను కుండల్లో తీసుకొచ్చి పుట్ట మీద పోస్తారు. దాంతో పుట్టమన్ను కరిగిపోయి అర్చావతారంలో ఉన్న స్వామివారు దర్శనమిస్తారు. సరిగ్గా అదే చోట భరద్వాజ మహర్షి ఆధ్వర్యంలో వైకానస ఆగమోత్తంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. భరద్వాజ మహర్షి నిర్మించిన ఆలయాన్ని అనేక మంది రాజులు, రారాజులు అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఆలయం చుట్టుపక్కల అనేక నూతన నిర్మాణాలు చేపట్టారు. తరతరాలుగా భరద్వాజ గోత్రానికి చెందిన గోపీనాథ దీక్షితుల వంశం వారే స్వామివారి సేవలు చేస్తున్నారు. వారికి మాత్రమే మూల విరాట్టును తాకే అర్హత ఉంది. క్రీస్తు శకము 614 పల్లవరాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధరణ గావించబడింది. సామవై పేరిందేవి క్రీస్తు శకము 614లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించింది. అక్కడ అర్చకులు సూచించిన విధంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసింది. తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీద శాసనం వలన తెలుస్తుంది. ఈ వెండి విగ్రహాన్ని మనవాల పెరుమాళ్ అని పిలుస్తారు. అప్పటికే స్వామివారి ఆలయంలో గర్భాలయము, అంతరాలము, విమాన గోపురం ఉన్నాయి. అంతరాలం అనేది స్వామివారికి ఏకాంత సేవ జరిపే శయన మంటపము. ఈ మంటపం బయట రాములవారి మేడ ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు స్వామివారి ఆలయ ప్రదక్షిణ ఉండేది. 1150వ సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. స్వామివారి విమాన ఆకారాన్ని పెంచి ఆ బరువును మోయటానికి గర్భాలయ గోడలను మరింత పటిష్టం చేశారు. ఆ క్రమంలోనే ప్రస్తుతమున్న వైకుంఠ ప్రదక్షిణ ఏర్పాటు చేశారు. రాములవారి మేడను మూసేసి అర్ధమంటపం, ముఖమంటపం కట్టారు. గరుడాల్వార్ సన్నిధి ఇరువైపులా ద్వారపాలకులను కూడా ఆ సమయంలోనే నిర్మించారు. ప్రదక్షిణా మార్గంలో ఈశాన్యం వైపు యోగ నరసింహస్వామి దేవాలయము, ఆగ్నేయంలో వరదరాజుల స్వామివారి ఆలయము, దక్షిణ ఆగ్నేయంలో యాగశాల మంటపము, వచన మంటపము, పాకశాల నిర్మించారు. అప్పుడే విమాన ప్రదక్షిణం ఏర్పడింది. గరుడాల్వార్ సన్నిధి వెనకవైపు ధ్వజస్తంభం, బలిపీఠాన్ని ప్రతిష్ఠించారు. ఆ సమయంలోనే 2వ ప్రాకారంగా పిలిచే వెండి వాకిలి నిర్మించారు. 13వ శతాబ్దంలో శ్రీవారి ఆలయానికి మరిన్ని హంగులద్దారు. ఆలయం బయట రంగనాయకుల మండపం నిర్మించారు. అప్పుడే అద్దాల మండపం కూడా కట్టారు. ఈ అద్దాల మండపంలోనే వరాహస్వామి కొలువై ఉండేవారని చెప్తుంటారు. అప్పట్లో అక్కడ ఒక పూలబావి ఉండేది. 14వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు హయాంలో మహాద్వార గోపురము, మహాప్రాకారం నిర్మించారు. మహాద్వార గోపురం లోపల 16 స్తంభాలతో ప్రతిమా మండపాన్ని కట్టారు. అందులో శ్రీకృష్ణదేవరాయలు ఒక సామాన్య భక్తుడిగా తన 2 రాణుల ప్రతిమలను ఏర్పాటు చేయించారు. ఈ 2 విగ్రహాలు స్వామివారికి నమస్కరిస్తున్నట్లు కనిపిస్తాయి. అప్పటికే ఆలయంలో సుమారు 9-10 శతాబ్దాలలో నిర్మించిన 1000 కాళ్ల మంటపము, వాహన మంటపం ఉండేవి. తిరుమల వెంకన్న ఆలయంలోని మండపాలు, ప్రాకారాలు, సోపానాలు జలాశయాలే కాదు, ప్రతి రాయి, ప్రతి స్తంభము
వైకానస ఆగమశాస్త్రం ప్రకారమే నిర్మించారు. ఎక్కడా శాస్త్రాన్ని మీరలేదు. కించిత్ వాస్తుదోషం లేకుండా దివ్యక్షేత్రంగా తిరుమల ఆలయ నిర్మాణం జరిగింది. ఒక పక్క వరదహస్తము, మరొక పక్క కటిహస్తంతో నిశ్చలానంద మందార మకరందంతో కనిపించే శ్రీనివాసుడి రూపం మధురము. ఆయన నామము బతికించే సిద్ధమంత్రము. ఆయన పాదం పరమపదము. అందుకే వెంకటాద్రి సమం స్థానం. బ్రహ్మాండే నాస్తి కించన. ఎన్నిసార్లు కైమొడ్పులు అర్పించినా పునర్దర్శనం ఇప్పించు స్వామి అని వేడుకుంటాము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 32వ అధ్యాయం సంపూర్ణం.